హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోప్ సర్జన్ అండ్ ఆబ్స్టేషన్. ఈరోజు నేను స్ట్రెచ్ మార్క్స్ గురించి చెప్తాను. దట్టు ప్రెగ్నెన్సీలో వచ్చే స్ట్రెచ్ మార్క్స్ గురించి చెప్తాను. ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేది సెకండ్ ట్రైమిస్టర్ అంటే లేట్ ప్రెగ్నెన్సీలో వస్తుంటుంది. ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది ఏమన్నా ప్రమాదమా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ మనకు చూసేదానికి ఇబ్బందిగా ఉంటుంది స్ట్రెచ్ మార్క్స్ అనేది. అదొకటేను. స్ట్రెచ్ మార్క్స్ అనేది బిడ్డ పెరిగే కొద్దీ స్కిన్ అనేది స్ట్రెచ్ అయ్యి స్కిన్లో ఉన్న కొల్లాజన్ అనే టిష్యూ బ్రేక్ కావడం అంటే స్ట్రెచ్ అయ్యి విడిపోవడం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది వస్తుంటుంది. ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది కలర్స్ వేరే అయి ఉంటుంది. కొంతమందికి రెడ్ కలర్లో ఉంటుంది, కొంతమందికి పర్పుల్ కలర్లో ఉంటుంది, కొంతమందికి డార్క్ కలర్లో ఉంటుంది. అది కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ స్ట్రెచ్ మార్క్స్ కూడా వర్టికల్గా నిలువుగా ఉంటుంది. ఈ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడెక్కడ వస్తుంది? మ్యాక్సిమం గర్భవతులకి స్ట్రెచ్ మార్క్స్ అనేది ఈ అబ్డామిన్ మీదే వస్తుంటుంది. కొంతమందికి తొడల మీద కానీ, కొంతమందికి బ్యాక్ అంటే బటక్స్ మీద కానీ, కొంతమంది సైడ్స్ ఇక్కడ ఈ ఏరియాలో కానీ, కొంతమందికి బ్రెస్ట్ దగ్గర, మరి కొంతమందికి యాక్సిల్ అంటే సంకల్లో కూడా వస్తుంటుంది. ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది ఫ్యామిలీ హిస్టరీ బట్టి అంటే పేరెంట్స్కి ఉంటే కానీ పిల్లలకు వచ్చే అవకాశం అంటే ఫ్యామిలీ హిస్టరీలో వస్తుంది. స్కిన్ టైప్ బట్టి ఉంటుంది. BMI బాడీ మాస్ ఇండెక్స్ అంటే వెయిట్ బలా వస్తుంది, వెయిట్ బట్టి ఉంటుంది. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎక్కువ చూస్తుంటాము. అదే వెయిట్ గెయిన్, ఈ ప్రెగ్నెన్సీలో ఎక్కువ వెయిట్ గెయిన్ అన్నప్పుడు ఈ స్ట్రెచ్ మార్క్స్ చూడొచ్చు. అదే ఇన్అడిక్వేట్ న్యూట్రిషన్ అంటే సరిగ్గా ఫుడ్ తీసుకునే వాళ్ళకి కానీ స్ట్రెచ్ మార్క్స్ వస్తుంటుంది. యంగ్ ఏజ్ అంటే చిన్న వయసులోనే గర్భం తెచ్చుకున్న వాళ్ళకి కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎక్కువ వస్తుంటుంది. ఇన్ఫాంట్ కడుపులో ఉన్న బిడ్డ కూడా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా స్ట్రెచ్ మార్క్స్ వస్తుంటుంది. దీనివల్ల ఏమో ఇబ్బంది అంటే కొద్దిగా ఇచ్చింగ్ అనిపిస్తుంటుంది, కొద్దిగా బర్నింగ్ సెన్సేషన్ వస్తుంటుంది. ఇది ఎలా తగ్గించుకోవాలంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది స్పెసిఫిక్ మందులు ఏమి లేవు. స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండేదానికి కానీ, లేకపోతే వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ తగ్గించేదానికి కానీ ఈ స్ట్రెచ్ మార్క్స్ ఏం మందులు అనేది ఉండవు. కానీ కొంతమంది ఆ మార్కెట్లో ఆయింట్మెంట్స్ ఉంటాయి. ఆ ఆయింట్మెంట్స్ కూడా ప్రూవ్ ఏం కాలేదు తగ్గిస్తుందని. అదే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాడుకోవచ్చు. ఈ స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవాలంటే రాకుండా ఉండేదానికి, లేకపోతే ఎక్కువ ప్రోగ్రెస్ కాకుండా ఉండేదానికి విటమిన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, మినరల్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ C, విటమిన్ B12 అలాంటి రిచ్గా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ అనేది వచ్చే ఛాన్స్ కొద్దిగా తగ్గుతుంది. అదే అడిక్వేట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. స్కిన్కి మంచి హైడ్రేషన్ ఉన్నప్పుడు కూడా స్ట్రెచ్ మార్క్స్ రావడం తగ్గుతుంది. అదే అడిక్వేట్ ఎక్సర్సైజ్, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల కూడా స్కిన్కి బ్లడ్ సప్లై వచ్చే అవకాశాలు తగ్గుతుంది. ఇంకా మాయిశ్చరైజింగ్ లోషన్స్ కూడా వాడుకోవచ్చు. అంటే రోజుకు 2 సార్లు ఉదయం సాయంత్రం వాడుకోవడం వల్ల కూడా స్ట్రెచ్ మార్క్స్ తగ్గే అవకాశాలు ఉంటుంది.